విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గవర్నమెంట్ మినిరత్న లాంటి డీసీఐ కూడా తీసేస్తుంటే మాట్లాడటానికి ఒకళ్ళు లేరు. ఇవి విసుగొచ్చి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు దమ్ములేదు. ఆ రోజు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడమంటే వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడినాయన. మోడీ గారంటే చాలా భయం జగన్మోహన్ రెడ్డి గారు, అమిత్ షా గారంటే చాలా భయం. వీళ్ళు అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు విష్ణుకుమార్ రాజు గారు చెప్తా ఉన్నాను, ఒకసారి మీ భారతీయ జనతా పార్టీ నాయకులు హరిబాబు గారు చెప్పండి, మిమ్మల్ని గెలిపించింది ఎవరు ఇక్కడ భారతీయ జనతా పార్టీ గుర్తించుకోండి. మేము లేకుండా మీరు వెళ్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతున్నారు కదా, 2014 2019 తేడా తెలుస్తుంది కదా మీకు, తెలుసుకోండి. ఇట్లాగే ఉండదు. మీరు ఎవరైతే మిమ్మల్ని పల్లకీలు ఎక్కించారో వాళ్ళని మీరు చిన్న పుల్లలా తీసిపారేశారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక్కడు కాదు, ఒక వ్యవస్థ. నాకు ఇండివిజువల్ గా నాకేముంటుంది, ఎందుకంటే మనందరం బాగుంటే నేను బాగుంటాను. అంటే బైబిల్లో చెప్తారు కదా, నువ్వు ఎదుటి వాళ్ళకి నువ్వేం చేస్తావు నీకు అదే జరుగుతుంది. మీరు బాగుండాలంటే సర్వే జనో సుఖినో భవంతంట, మీరు బాగుంటే నేను బాగుంటానండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, నేనే బాగుంటాను, మిగతా వాళ్ళంతా నన్ను ఇప్పుడు నా మీద ఆధారపడాలని కోరుకుంటాను. అందరూ అడగాలి. నేను కోరుకుంటుంది, ఇంత ఇబ్బందుల మధ్య ఎందుకు నేను నిలబడి ఉన్నాను, ఏం ఆశించకుండా ఎందుకు ఉన్నానంటే నాకు నిజంగా భయం వేసింది. మనం రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు మనకు ఏం సంబంధం ఉంది ఎంటైర్ రాష్ట్ర విభజనలో? కేసీఆర్ గారు తిట్టకుండా తిడతారు మనల్ని. వాళ్ళకి ఏం తెలియదు, ఆంధ్ర వాళ్ళకి తెలియదు, ఆంధ్ర వాళ్ళకి అది తెలియదు, దగులుబాజీలు, దోపిడీదారులు. ఇది ఇబ్బంది కలిగించే మాటలు. 10 సంవత్సరాలు అడ్డగోలుగా తిట్టారు మనల్ని, తిట్టకుండా తిట్టారు. అరే నాకేమనిపిస్తుంది, ఒక సగటు మనిషిగా అరే నాకు ఎక్కడుంది బాధ్యత అనిపిస్తుంది. ఇది చంద్రబాబు గారు ఉండాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు ముఖ్యమంత్రి, వాళ్ళు చేసిన దానికి మమ్మల్ని తిడతావేంటి అని నాకు అనిపిస్తుంది. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన దళిత ప్రేమ అని చెప్తారు కదా, దళితుల మీద చాలా విపరీతమైన ప్రేమ అని చెప్తారు కదా. మరి వెళ్ళి వాళ్ళ పులివెందలో చూడండి ఎలా ఉంటుంది, వెళ్ళి వాళ్ళ పులివెందలో దళితుల్ని ఎలా ట్రీట్ చేస్తారో చూడమని చెప్పండి ఒకసారి. ఎంతసేపు చెప్పులు పట్టుకొని వెళ్ళాలి, వాళ్ళ ఇళ్ల ముందు నుంచి అంత వెళ్ళాలండి. వాళ్ళ వైసీపీ నాయకులు ఇళ్ల ముందు నుంచి వెళ్ళాలి అంటే ఎవరు, రామకృష్ణ గారు ఎవరో పేరుంది, ఆయన పేరు. వాళ్ళ ఇళ్ల ముందు నుంచి వెళ్ళాలి అంటే చెప్పులు తీసుకుని వెళ్ళాలండి, చెప్పులు చేతిలో పట్టుకుని వెళ్ళాలండి. వీళ్ళు దళితుల గురించి మాట్లాడతారు, వీళ్ళు మానవత్వం గురించి మాట్లాడతారు. రౌడిజం చేస్తా ఇళ్లలో హత్యలు జరుగుతుంటే దాని గురించి పట్టించుకోకుండా వీళ్ళొచ్చి జైళ్లలో 2 సంవత్సరాలు కూర్చొని వీళ్ళొచ్చి అవినీతి గురించి మాట్లాడతారు. వీళ్ళ మాట్లాడేది మానవ హక్కుల గురించి. పక్కన మనుషులు అడ్డగోలుగా చనిపోయి వేలు ముద్దలు కూడా పోతా ఉంటే మీరా మాట్లాడేది మానవ హక్కుల గురించి. అంటే మీరు ఎలాంటి వ్యవస్థను చుట్టుపక్కల పెట్టుకున్నారు? పవన్ కళ్యాణ్ పక్కన క్రిమినల్స్ కాదు, పవన్ కళ్యాణ్ పక్కన నిజాయితీ గల జేడీ గారు అన్న ఆఫీసర్ ఉన్నారు. అది చంద్రబాబు గారి పక్కన చక్కగా స్థలం కనపడితే గంట కొట్టి మొత్తం అందరిని వెళ్ళి కబ్జా పెట్టి గంట ఏమో గంట మీకు ఒకసారి అస్సలు మీకు చాలా కోపం ఉన్నారు, మీరు వస్తువులు ధ్వంసం చేస్తారమ్మా. గంటను పగలగొట్టడం తప్పు కదండి, గంట పగలగొట్టదు, గంటను మోకుండా చేయండి. ఆకారం ఉంటుంది, గంట మోగితే కబ్జాలు చేస్తారు, గంట మోగిస్తే దోపిడీలు చేస్తారు, గంట మోగిస్తే లంచాలు తీసుకుంటారు. ఆ లోపల ఒకటి ఉంటుంది, గంట కొట్టిన తీసేద్దాం. ఆ గంట ఏంటంటే ఆయన ఎమ్మెల్యే చేయకుండా ఉండే చాలు, గంట మోగదు. గంట మోకుండా ఉండాలని మీరందరూ ఏం చేయాలి, సరదాగా వెళ్ళి ఎలక్షన్ బూతులకు వెళ్ళి జనసేనకు అడ్డగోలు గుద్దేస్తే ఆయన గంట మోగదండి. కావాలంటే ఆయన ఆస్తులు మనం తీసేసుకుందాం, సరదాగా అందరూ పంచుకుందాం సరదాగా. ఆయనకు కూడా ఏంటంటే చాలా మంచి మనిషి. పైగా గంట గారు తెలుగుదేశం నాయకులు చాలా తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు
అప్పుడు ఫోటోలు ఇప్పుడు సెల్ఫీలు ఎలా ఇవ్వగలరు తల్లి మీకు? తెలుగుదేశం నాయకులు మాట్లాడితే మాయావతి గారి దగ్గర నుంచి ఒకటి నేర్చుకున్నాను. ఒక నిమిషం. మాయావతి గారి దగ్గర నుంచి నేను ఒకటి నేర్చుకున్నాను. ఆవిడ వాళ్ళ పార్టీకి మేనిఫెస్టో ఉన్నది, మేనిఫెస్టో ఇవ్వరు. ఆవిడ చేసేదల్లా ఒక నిమిషం ప్లీజ్. ఆవిడ నేను తక్కువ మాట్లాడి ఎక్కువ చేస్తాను, నాకు కూడా తక్కువ మాట్లాడి ఎక్కువ చేయడం ఇష్టం. చంద్రబాబు గారు తమిళలో మీకు ఏం కావాలి, వజ్రాలు కావాలా ఇస్తాం తమిళలో మీకు ఐటీ ఫ్యాక్టరీలు కావాలి, మా లోకేష్ బాబు చేతి పెట్టిస్తాం తమిళలో. అదేం చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇల్లు ఎక్కడ ఉన్నాయి, మీ స్థలాలు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కావాలి. నేను కోరుకుంటుంది మీకు భవిష్యత్తు ఎలా ఉండాలి, మీ బిడ్డల భవిష్యత్తు ఎలా ఉండాలి, మన అమ్మానాలను ఎలా చూసుకోవాలి, మీరు ఉద్యోగాలకు వెళ్తే మన అమ్మానాలను చూసుకుని ఆధునికంగా ఉండాలా, మన ఆడపడుచుల్ని కాలేజీకి పంపిస్తే తిరిగి ఇంటికి రక్షణగా ఉండాలా, అలాగే మనం పనిచేసే మన ఇళ్లలో ఆడపడుచులు ఉద్యోగాలకు వెళ్తే వాళ్ళ బిడ్డలు చూసుకోవడానికి శిశు సంరక్షణ నిలయాలు ఉన్నాయి. ఇవి నేను ఆలోచిస్తాను. నేను మార్పు రావాలి. నేను రెగ్యులర్ స్లోగన్స్ అవ్వద్దు, మార్పు ఆలోచన వస్తుంది. ఒక నిమిషం అరవద్దు. కళ్ళలో పడి నాకు పురుగులు వస్తుంది, దానిలో సన్న పురుగు ఉంటుంది, సన్న పురుగు లాంటి కళ్ళలో పడుతుంది. ఒక నిమిషం ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే డిస్టర్బ్ చేయండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ 2019 ఎన్నికల్ని నేను ఈ రోజుకు రావడానికి నేను 2003లో డిసైడ్ చేసుకున్నాను రాజకీయాలకు రావాలి. చదువుకున్నాను బాగా పబ్లిక్ పాలసీ గురించి. ధైర్యం ఉందా లేదా నాకు నేను టెస్ట్ చేసుకున్నాను. ఒక నాయకత్వం అనేది ఎలా ఉంటుందంటే మనకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు నాయకుడు బయటికి రాడు, ప్రతికూల పరిస్థితులు ఎలా ఉంటాడు వాడి నాయకుడు. అలాంటిది ప్రజారాజ్యం పార్టీ దెబ్బతిన్న తర్వాత నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో గంటాగారు లాంటి పక్కన లాగేసిన తర్వాత అలాంటి పరిస్థితుల్లో ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ తెలంగాణ నాయకుల గురించి కానీ కేంద్ర నాయకుల గురించి కానీ భారతీయ జనతా పార్టీ గురించి కానీ కాంగ్రెస్ నాయకుల గురించి ఒక్కరు ధైర్యంగా మాట్లాడు. ఎంతసేపు వాళ్ళు కూర్చోబెట్టి పై మా మెరుగులు తప్ప కాంగ్రెస్ అంటావో దేశ బచావో అన్న బలంగా చెప్పింది మనమే చెప్పి. వాళ్ళు చాలా కన్వీనియంట్ పాలిటిక్స్ చేస్తారు. కన్వీనియంట్ పాలిటిక్స్ ఎందుకు చేయనంటే నాకు భయం ఏంటంటే 40 సంవత్సరాల క్రితం ఎవడో వదిలేసిన సమస్య, ఎవరెవరో అడ్డగోలుగా దాన్ని మేనేజ్ చేసిన సమస్య ఈరోజు మనకి సమస్య అయిపోయింది. మన తరానికి, ముఖ్యంగా మీ తరానికి. ఓకే, నా దగ్గర డబ్బులున్నా పేరు నేను తప్పించుకోవచ్చు, కానీ మీకు ఇబ్బంది అయిపోతుంది. మీకు సమస్యకి కారణాలు తెలియకపోవచ్చు, ఏదో జరగట్లేదు అనుకుంటారు. దాన్ని జరగకపోవడానికి కారణం మనం ఎవరినైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటాం వాళ్ళు పని చేయలేకపోవడం, వాళ్ళు చేసి తప్పుడు విధానాలు మన గంటాగారిలాగా మనకి సమస్యలు అయిపోతాయి. మనకి ఇల్లు ఎందుకు రావో తెలియదు, మన ఆటో డ్రైవర్ సమస్య ఎందుకు తీరట్లేదో తెలియదు, మన కొండపై ఇంటికి ఎందుకు రోడ్డు రావట్లేదో తెలియట్లేదు, మనకి నీళ్ళ నార్త్కి నీళ్ళు ఎందుకు రావట్లేదో తెలియదు. చేసేవాడు ఎవరు? ప్రతి వాళ్ళు నేను పెట్టుబడి పెట్టాను, వ్యాపారం చేశాను, మనల్ని ఒక వస్తువులుగా చూస్తారు, వినియోగ వస్తువుల కింద. డబ్బుతో కొనొచ్చు మిమ్మల్ని. నేను మిమ్మల్ని ప్రతి ఒక్కరిని నిండు మనసున్న మనిషిగా చూస్తాను తప్ప మిమ్మల్ని ఒక ఓటుగా ఎప్పుడు కలలో కూడా చూస్తాను. ఎందుకంత ప్రేమ, ఎందుకంత ఆవేదన ఉంటుందంటే నేను చాలా నలిగి వచ్చాను జీవితంలో. ఏమీ లేకుండా మీరు చూడండి, 3 పార్టీస్ ఉన్నాయి. తెలుగుదేశం చూస్తే ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని వాళ్ళ అల్లుడు గారు కైవసం చేసుకుని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు
వాళ్ళ నాన్నగారి పేరు మీద ఎవరో పెట్టిన పార్టీని వారసత్వంగా వాళ్ళ నాన్నగారి పేరు తీసుకుని వచ్చారు. జనం మనం వీటి కోసం వచ్చిన జనసేన. వేల కోట్లు ఉన్నాయి మన దగ్గర లేదు. మన దగ్గర ఉందల్లా ప్రేమించే ఆడపడుచున్నారు, అండగా ఉండే అన్నదమ్ములు, అంతే మన బలం ఉంటుంది. రాజకీయాలు వీళ్ళందరూ ఎలా చేశారంటే ఎవరు పని చేయరు, డబ్బుల్లోనే రావాలి. ఇప్పుడు జేడీ గారు లాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు మేము అందరం కోరుకుంటామంటే, ఎక్కడో బలమైన నిజాయితీ పరులున్న వ్యవస్థ ఎంపీలుగా రాకపోతే, ఉదాహరణ హరిబాబు గారు అయ్యారు. నాకు మొదటి నుంచి డౌట్ ఆయన మీద, మొదటి నుంచి డౌటే నాకు. అందుకే చెప్పాను, గుర్తునే ఉంటుంది. నేను ఈ రోజు అడుగుతున్నాను, రేపు పొద్దున చేయకపోతే బాగా చెప్తానని చెప్పేవాడు కదా. అందుకే నాకు తెలిసిన డౌట్ ఉండే. వాళ్ళు పని చేయరు. ఎంతసేపు వాళ్ళ పార్టీ అమిత్ షా గారు కనిపించగానే టక్మని మోకరిల్లడం తప్ప భయం వాళ్ళకి. నేననేది నాయకత్వాన్ని గౌరవించడం వేరు, కానీ మన అవసరాల్ని, మన ఆత్మగౌరవం తాకట్టు పెట్టడం వేరు. మీరు ఇక్కడ నేల తిని ఇక్కడ తిండి తిని అక్కడ పాలిస్తారంటే అది నాకు భారతీయ జనతా పార్టీ వచ్చిన సమస్య. మోడీ గారు ఎన్నిసార్లు వచ్చారు? ఆ రోజున కూర్చోబెట్టి 5 కాదు 10 సంవత్సరాలు అని చెప్పారు. మోడీ గారిని నేను ఎలా చూశాను? మోడీ గారిని మీరు ఒక నాయకుడిగా చూశాను. దేశానికి చాలా బలమైన నాయకుడు అని చెప్పాను. ఆ రోజు బలమైన నాయకుడిగా చూశాను అందరితో పాటు. కానీ ఆయన అందరిలాంటి రాజకీయ నాయకుడు అనిపించాడు తప్ప బలమైన నాయకుడు నాకు అనిపించింది. దేశానికి పనికొచ్చే నాయకుడు అనిపించలేదు. ఆయన మామూలు సామాన్యంగా అందరి రాజకీయ నాయకులు ఒక రాజకీయ నాయకులు అయిపోయారు. నాకు ఆయనతో ఉన్న కంప్లైంట్ అదే. మేము మిమ్మల్ని ప్రేమించి ఎన్నుకున్నాం, మిమ్మల్ని చాలా ఇష్టపడి ఎన్నుకున్నాం దేశానికి ప్రధానమంత్రిగా. అలాంటి మీరు మనల్ని భయపెట్టి పాలిస్తారంటే ఎట్లా? ఈ దేశం ప్రేమించిన వాళ్ళకి అండగా నిలబడుతుంది, కానీ భయపెట్టే వాళ్ళని ఎదిరించి నిలబడే దేశం, ఎదిరించే నేల ఇది మన నేల, భారతదేశం. ప్రధానమంత్రి గారు కూర్చోబెట్టి మనల్ని భయం, ఫియర్ సైకాసిస్, భయంతో కంట్రోల్ చేద్దామంటే ఎంతకాలం భయపడతాం? ఎంత మనిషికి అంత భయం, అంత భయపెడితే ఏమైపోతుందంటే మనిషి. ఉదాహరణకి చైనా లాంటి మిలిటరీ దేశంలో ఒక కుర్రాడు స్టూడెంట్ యాక్టివిస్ట్ లో ఒకడు ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్, ఒక బ్యాక్ ప్యాక్ తగిలించుకొని ఒక బ్యాటిల్ ట్యాంక్ ఎదురుగా ఉన్నాడు. టియాన్మెన్ స్క్వేర్ లో ఫోటో ఉంది. అంటే మనిషి తెగించాడంటే ఒకటి తెగిస్తే చాలు, ఒకటి తెగిస్తే సమూలంగా మారిపోదు. వాళ్ళందరి స్ఫూర్తితోటి అడ్డగోలుగా రాజకీయాలు మారుతుంటే నేను ఒకరిని తెగించాను, ధైర్యం నేను ఒకరిని వచ్చాను. ఏం పోతుంది? నేను ఎన్డీటీవీ ఇంటర్వ్యూ జరుగుతుంది అడుగుతున్నారు, మీ వల్ల మార్పు వస్తా అంటే మార్పు ఎవడో ఒకటి మొదలుపెట్టి తీరాలి. ఒకవేళ ఈ ప్రాసెస్ లో ఇంకోటి అడుగుతారు, ఎంతకాలం నువ్వు నడపగలవు పార్టీని? ఒకటే నేను చెప్పాను, నా జన సైనికులు 4 నా సవాల్ని మోసే వరకు నేను నడుపుతాను. అందుకు ఎవడు చావును కోరుకోడు, అది కూడా చెప్తున్నాను. నాకు చావును కోరుకోవడం ఇష్టం లేదు, కానీ ఎలా చెప్పాలి? నేను నా దేశం గురించి నాకు మీరంటే ఇష్టం, నేను మీకోసం నిలబడేవాడు. ఇంక నేను ఎలా చెప్పను? డబ్బులు తీసుకోకుండా, వేల కోట్లు తీసుకోకుండా, పదవులు ఆశించకుండా, ఒక ఎమ్మెల్యే గాని ఎంపీ గాని చిన్నపాటి కౌన్సిలర్ పదవి కూడా ఆశించకుండా, చిన్నపాటి రికమెండేషన్ ఏమి చేయించుకోకుండా నేను ఈ సమాజానికి పనికి వచ్చేవాడిని. ఇంత మించిన సోషల్ ఎక్స్పెరిమెంట్ ఎవరు చేసి చూపిస్తారు? ఒకసారి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మీరు ఆలోచించండి. నా స్థాయి వ్యక్తి ఒకరు ఎలా ప్రూవ్ చేయాలి? మాటలతో చెప్పేది కదా, నేను ప్రూవ్ చేసి చూపించాను దశాబ్దం పైన. ఈరోజు చెప్పాను, నేను ఎన్డీటీ వాళ్ళకి అదే చెప్పాను, మా వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారని చెప్పాను. ఇది ఎందుకు ఇంత తప్పని పడుతున్నానంటే, వైజాగ్ మనం ఇప్పుడు వదిలేస్తే ఎలక్షన్స్ ని, టీడీపీ గారు మళ్ళీ వస్తే ఇక్కడికి మళ్ళీ కబ్జాలు పర్వం చేస్తారు. మనం ఆలోచించాం. పోనీ నేను అనేది లేదు, మనం వాళ్ళు తిట్టొద్దు, ఆబ్జెక్టివ్ గానే చూద్దాం. మీరు అందరూ ఎంతో కొంత అవగాహన ఉన్నవాళ్ళు, సిటీలో పెరిగిన వాళ్ళు, ఎక్కువ మందితో మమేకమైన వాళ్ళు, మీరు ఆలోచించే చూడండి. తెలుగుదేశం పార్టీ వస్తే మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళ కంట్రోల్ లేదు వాళ్ళకి. చంద్రబాబు గారు ప్రజాదరణగా ఉన్న నాయకుడు కాదు, ఒక మంచి వ్యవస్థ నడపగలిగే నాయకుడు, దానికి ఆయనకి గుర్తిస్తాం. కానీ ప్రజాదరణ ఉన్న నాయకుడు అలా చేయడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ డబ్బిచ్చి కొనుక్కుంది, అంతేగాని గుండె లోతుల నుంచి వచ్చిన ప్రజాదరణ. అడ్వాన్స్
తరం మారుతుంది అనడానికి ఒక నిమిషం తరం మారుతుంది అనడానికి నిదర్శనం. ఇప్పుడు ఒక జన సైనికుడు తాలూకు ఆలోచన, నేను వేసే ఓటు నేను బాగుండాలని కదా, నా రాష్ట్ర ప్రజలు బాగుండాలి. ఈ మాట ఎంత అందంగా ఉందంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. నేను బాగుండాలి, నాకు ఓటు వేయండి అన్నారు. నా జన సైనికులు ఏమన్నారంటే నేను కాదు, మా ప్రజలు మా రాష్ట్రం బాగుండాలి. అది తేడా. అలాగే మార్పు వచ్చేటప్పుడు తెలియదు ఎవరికి, తెలియదు. తుఫాన్ వచ్చినప్పుడు మనకి తక్కువ నుంచి కొడదు, మార్పు తెలియదు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఒక వాస్తవానికి ఒక సత్యాన్ని నొక్కి పెట్టాలనుకుంటున్నారు. మార్పు 2003 నుంచి కోరుకుంటున్నారు. బలమైన వ్యవస్థ కావాలి. మార్పు అప్పుడు మొదలైంది, ఇప్పుడు దాని రూపం బయటకు వస్తుంది. అది జనసేన రూపం బయటకు వస్తుంది. ఓకే, మిగతా మన పద్ధతులు చెప్పబోయే ముందు ఒకసారి జేడీ గారు ఎంపీ కావడం ఖాయం, పసుపులేటి విశాఖరం గారు ఇక్కడ ఎమ్మెల్యే అవడం ఖాయం, గంటా గారు ఓడిపోవడం అయితే ఖచ్చితంగా ఖాయం. నేను ఒకటే చెప్తున్నాను, ఒకవేళ ఆయన దగ్గర డబ్బులు ఇస్తుంటుంటే, నేను ఒక పెద్ద అధికారి, మాజీ అధికారి ఒక ఆయన ఉన్నారు, ఆయన గురించి చెప్పడం కొంచెం భయం. లంచాలు తీసుకుంటే ఆయన పట్టుకుంటారు. కానీ వ్యవస్థ కోసం వాళ్ళు డబ్బులు పంచుతున్నారంట. నాకు తెలియదు, నేను మిమ్మల్ని తీసుకోమని చెప్పట్లేదు. కానీ మీరు ఏం చేస్తారో తెలియదు డబ్బులతో. మనకి జనసేన మటుకు గుద్దేశారన్నమాట. ఆ డబ్బులు వాళ్ళు మత గ్రంథాల మీద, భగవంతుడి అమ్మవారి ఆలయాల మీద ఒట్లేయించుకుంటారంట. మీరు అస్సలు ఇబ్బంది పడకండి. ఎందుకంటే వాళ్ళు చేసిందే పాప పనుల మీద సంపాదించిన డబ్బు. వాళ్ళు డబ్బులు పంచుతుంటే తెలుగుదేశం నాయకులు కానీ, వైసీపీ నాయకులు కానీ వాళ్ళ పాపాలను కడుక్కుంటున్నారు. అందరికీ మనం వాళ్ళకి పాపాలను కడుక్కునే అవకాశం ఇస్తున్నాం. అందుకు కానీ మార్పు కోసం జనసేనకే ఉంటాయి. ఒకవేళ మీరు జనసేనకి నిలబడకపోతే ఏమవుతుంది? ఆ చిన్నపిల్ల ఉంది కదా అక్కడ, మీరే వాళ్ళిద్దరూ స్కూల్లో. అలాగే అంటే నేను ఎక్కడికి వెళ్ళినా, ఇందాక నేను మన గాజువాక 65వ వార్డుకి వెళ్తే వాళ్ళు అంటున్నారు, అన్న మాకు అందరం స్వామి వివేకానంద కోట్ చెప్తూ దేహదారుఢ్యం యువత కావాలి, ఉక్కు నరాలు, ఇనప కండరాలు, వజ్ర సంకల్పం యువత కావాలి అంటే ఎలా డెవలప్ అవుతారు యువత? ప్లే గ్రౌండ్స్ లేవు అక్కడ. కొన్ని బలమైన గాలి పీల్చుకుందాం అంటే నార్త్ అంతా కాలుష్యం ఉంది, పోర్ట్ కాలుష్యం ఉంది. నేను ఇక్కడికి వచ్చి మా స్నేహితులకి ఎవరికి వెళ్తే సన్నటి బొగ్గు ఇది మసిలాగా వచ్చి పడింది, తుడుస్తూ ఉండాలి. మరి బలమైన యువత కావాలంటే బలమైన చక్కటి వాతావరణం కావాలి. దీని గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. నేను మీకు మాటిస్తున్నాను, కాలుష్యం గురించి నాకు చాలా పెద్ద భయం ఉంది. దానికోసం చాలా బలమైన ఆలోచన విధానం ఉంది. వైజాగ్ లో కాలుష్యాన్ని చాలా బాగా నియంత్రించే ప్రమాణాలని, పద్ధతుల్ని పాటించేలాగా పోర్టు దగ్గర నుంచి గంగవరం దాకా తీసుకున్న బాధ్యత జనసేన పార్టీ తీసుకుంది. అలాగే ఒకవేళ మీరు టీడీపీ గారు ఎంచుకుంటే, అఫ్కోర్స్ మనకి బీజేపీ ఎలా గెలవదు అనుకుంటే దాని గురించి మాట్లాడడం అవసరం. ఎప్పుడన్నా హరిబాబు గారు కానీ, విష్ణుకుమార్ గారు కనిపిస్తే ఒకసారి నమస్కారం చెప్పండి. నా తరఫున నమస్కారం. ఎందుకంటే నాకు నమస్కారం అంటే మీరు బాగా చేశారమ్మా, చక్కటి మొండి చేయించారు, మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పి నేను చెప్పాను. మొండిగా చెప్తా ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ అలాగే మా దూరం లడ్డు ఇచ్చారు. బాగా కొంచెం ఏముంటుందని అలాంటి లడ్డులో చెప్తాను. వాజ్పేయి కూడా ఇంకా దాంట్లో ఊకతో లడ్లు చేస్తే ఏమో తింటాం మనం, ఊక లడ్లు ఇచ్చారు. అలాంటి లడ్లు ఇచ్చారు. నేను ఎందుకు కోరుకున్నానంటే, సో భారతీయ జనతా పార్టీని వదిలేండి. కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులు ఇంకో దశాబ్దం అయినా వాళ్ళకి క్షమించలేమండి, వాళ్ళు వదిలేద్దాం. ఈ రోజున మనకు ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది, వైసీపీ ఉంది.
వైసీపీ నాయకులు గుండాగర్ది, రౌడీజము, కబ్జాలని ఎంకరేజ్ చేసేవాళ్ళు. కొన్ని తెలుగుదేశం నాయకులు కబ్జాని చేసేవాళ్ళు కాదంటే వాళ్ళు మనకు చేసి చూపించారు. విపరీత కబ్జాలు చేశారు, అడ్డగోలుగా భూములు దోచేశారు. నేను చెప్తున్నాను, మీకు మాట ఇస్తున్నాను, ఎవరైతే కబ్జాలు చేశారో వాళ్ళని లోపల పెట్టించే బాధ్యత నేనే స్వామి. వెళ్ళి భారతీయ జనతా పార్టీ నాయకులు సినిమా హాల్లో నుంచొని మీరు దేశభక్తిని ప్రకటన సినిమా హాల్లో వెళ్ళి అల్లరి చేయడానికి, వినోదం పంచుకోవడానికి కానీ దేశభక్తిని చెప్పుకోవడానికి కాదు సినిమా హాల్. మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి డివిజన్ లో ప్రతి వార్డ్ స్థాయిలో ఒక 10 ఎకరాల స్థలం తీసుకొని దేశభక్తి ప్రాంగణం అని పెట్టి అక్కడ ఎవరైతే దేశానికి త్యాగం చేశారో, సామాజిక సేవ చేశారో వాళ్ళ పేర్ల మీద ఒక మిలిటరీ అధికారితోటి పర్యవేక్షణలో దేశభక్తి ప్రాంగణాల యువతకి స్కిల్స్ కానీ, మీకు యుద్ధ విద్యలు కానీ, మార్షల్ ఆర్ట్స్ కానీ నేర్పించే బాధ్యత మీ బలమైన వ్యక్తులు ఉన్న సమాజం. మా ఆడపడుచులు వెళ్ళి యుద్ధ విద్యలు నేర్చుకోవాలి వాళ్ళకి కానీ ఇది. అలాగే మనం వైజాగ్ కి పబ్లిక్ స్పేస్ ఎక్కడ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు 1000 ఎకరాలు ఇల్లు కట్టుకుంటారు, 100 ఎకరాలు ఇల్లు తీసుకుంటారు, ఇడుపులపాయ ఎస్టేట్ ఉండదు. మరి మామూలు మనుషులకి పబ్లిక్ స్పేస్ అని చంపేశారు, పబ్లిక్ పార్క్స్ లేవని. పార్కులు ఉంటే గంటకాలంటే కబ్జాలు పెట్టేస్తారు. గంటకాలు లాంటి వాళ్ళు పబ్లిక్ స్పేసెస్ ని కబ్జాలు పెట్టేస్తారు. నేను మీకు చెప్తున్నాను, మీకు మాట ఇస్తున్నాను, వైజాగ్ ని అత్యంత అధునాతనమైన, అందరికీ సామాన్యులు ఇంతమంది ఉన్నాం, ఈ ఇళ్లలో ఉన్నారు మనుషులు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? బయటకు వస్తే రోడ్లు ఉన్నాయి. ఇక్కడ వెళ్దామంటే ఇది పార్క్ గవర్నమెంట్ అయి ఉండాలి, వాళ్ళు లోపలికి వెళ్ళలేము, ఆడుకోవడానికి ఉన్నారు. అందుకని పబ్లిక్ పార్కులు కానీ, పబ్లిక్ స్పేసెస్ కానీ, అందరు పిల్లలు ఆడుకోవడానికి క్రీడా స్థలాలు కానీ అత్యంత బలంగా అభివృద్ధి చేయించే బాధ్యత జనసేన తీసుకుంది. అలాగే ఇందాక మీరు ఎవరో కూర్చొని డ్రైవర్స్ గురించి మాట్లాడుతున్నారు, ఆటో డ్రైవర్స్ గురించి. ఆటో డ్రైవర్స్ గురించి మాట్లాడడానికి, మీరు నిర్ణీత స్థలాల్లో పార్క్ చేసుకున్నా కానీ మీకు ఇబ్బందులు అవుతున్నాయి, పోలీసుల నుంచి వేధింపులు ఉన్నాయి, లేదంటే మీకు సెక్యూరిటీ లేదు, మీకు ఆర్థిక భద్రత లేదు. నాకు పెద్దలు రామ్మోహన్ రావు గారు అన్నారు, నేనేమని కోరుకున్నానంటే, ఒక నిమిషం, నేనేం కోరుకున్నానంటే మీకు ఒక నిమిషం డిగ్రీ బీటెక్ చేసిన ఆటో డ్రైవర్ ఉన్నారంట, గౌరవిద్దాం. నాకు కూడా చదువుతూ చిన్నపాటి ఉద్యోగం చేయడం నాకు చాలా మనం ఆటో డ్రైవర్కి మనం ఇచ్చే గౌరవం, బీటెక్ డిగ్రీ చదివినాక. కానీ వాళ్ళకి, ఆటో డ్రైవర్లకి నేను కోరుకుంటుంది, మీకు నిర్ణీతమైన స్థలాలు పార్క్ చేసే, ఆటోలు ఇబ్బంది పట్టకుండా పార్క్ చేసే విధానాలు, స్థలాలు లేకపోతే కొన్ని ప్రభుత్వమే స్థలాలు కొని మీకు ఆటోలు పార్క్ చేసుకునే విధానం, అలాగే మీకు కమ్యూనిటీ సెంటర్స్ ఉండాలి, అలాగే మీ కుటుంబాలకి భద్రత ఉండాలి, అలాగే మిమ్మల్ని మున్సిపల్ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ వేధించకుండా ఉండే పద్ధతి, మిమ్మల్ని చలాలను కట్టమని చెప్పి ఇబ్బందికరమైన పరిస్థితులు, వీటన్నిటి నుంచి మిమ్మల్ని కాపాడే బాధ్యత. అలాగే నేను ఆలోచిస్తున్న ఎంతవరకు సాధ్యపడుతుందో తెలియదు కానీ అట్లీస్ట్ ఒక 5 లీటర్స్ డీజిల్ మీకు ఏదైనా సబ్సిడైజ్ ప్రైస్ ఇస్తే ఆ డబ్బులు మీకు ఉపయోగపడతాయి అనేది నేను మనస్ఫూర్తిగా ఆలోచిస్తాను. ఆ లెక్కలు ఎంత ఏంటి అనేది నాకు ఇంకా బలమైన అవగాహన రాలేదు. కాబట్టి నా మనసు ఏముందంటే, మీకు కనీసం ఒక 5 లీటర్లకి మీరు తిరిగే దాంట్లో అట్లీస్ట్ 1/4 సబ్సిడైజ్ కానీ చేస్తే ఆ డబ్బులు మీకు ఉపయోగపడతాయి, మీ కుటుంబాలకు ఉపయోగపడతాయి నేను ఆలోచిస్తున్నాను. దాని దిశగా నాకు కొంచెం సమయం ఇవ్వండి, మీకు అండగా నిలబడతాను.